నియమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ నియమం ఉన్న ఇలాంటి పరిస్థితిలో ఆ కన్న తల్లి ఆ నోరును కట్టుకుని కడుపును కట్టుకుని తినాలని అందరికీ అనిపించిన రీతిగా ఆ తల్లికి కూడా అనిపించిన ఆ తల్లి ప్రతి విషయంలో కూడా తన నోరును అదుపును చేసుకుని చాలా జాగ్రత్తగా తన బిడ్డను కాపాడుకుంటూ పాలిస్తూ పెంచుకుంటూ ఉంటుంది. అయితే తన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత తన తల్లి మీద దాడి చేస్తే, వ్యతిరేకిస్తే వినండి జాగ్రత్తగా, అదే బిడ్డ మీదకి వ్యతిరేకంగా తిరిగితే తన కన్న కడుపు చాలా బాధను అనుభవిస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను ఆలోచన చేయండి. ప్రతి సేవకుడు కూడా ఎంతో భారం వహించి సేవ అంటే చాలా నిష్ఠగా తన కడుపును కట్టుకుని నోటును కట్టుకుని ప్రతి విషయంలో కూడా అందరి వలే కాక తను చాలా జాగ్రత్తగా తన ప్రవర్తన కాపాడుకోగలిగితే తప్ప ఏ ఒక్కరు తనని దేవుని రాజ్యానికి చేర్చలేరన్న సంగతి ప్రతి సేవకుడికి తెలిసినటువంటి విషయమే. ఒక తల్లి తన బిడ్డను ఎలాగైతే కాపాడుతుందో ప్రతి సేవకుడు కూడా తన యొక్క సంఘ బిడ్డల్ని లేకపోతే తనకు అప్పగించబడిన విశ్వాసులను అలాగే కాపాడుకోక తప్పదు అనే సంగతిని మీ అందరికీ తెలుసు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే బిడ్డలు వ్యతిరేకంగా తన తల్లి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ఒక సేవకుడికి తన బిడ్డలు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కూడా అంతే బాధ అనిపిస్తుందా కదా? ఏమంటే అనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే విషయాలు చెప్పడానికి ముందుగా బిలాము అనే ఒక సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు సేవ చేస్తున్న దినాల్లో ఏమంటే ప్రతి తల్లి మంచిదే, అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత బిడ్డల వల్ల లేకపోతే చేసే పనుల వల్ల కొంచెం బిడ్డల మీద మనసు కాకుండా వేరొక మనసు ఖచ్చితంగా రావచ్చు, అవకాశం కూడా ఉన్నది. అయితే ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే బిలాము దగ్గరికి దేవుడు దిగి వచ్చి ఏమని మాట్లాడతాడు అనంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడం నాకు ఇష్టమైంది, ఇశ్రాయేలు ప్రజలు నేను దీవించడానికి ఇష్టపడబోతున్నాను, కాబట్టి నీవు ఆలస్యం చేయకుండా నీవు ఏమాత్రము మునుపటి వలె శకునాలను చూడకుండా. బిలాము ముందుగా ఏం చేసేవాడు అంటే శకునాలను చూసేవాడు. అయితే మునుపటి వలె శకునాలను చూడకుండా నువ్వు జాగ్రత్తగా నీ బిడ్డల్ని దీవించిరా అని చెప్తే ముందుగా ఆయన చేసిన పని, ఆయన ఒక రాజుతో మాట్లాడాడు. ఆయన పేరు బాలాకు. ఆయన పేరు చెప్పండి, బాలాకు. బాలాకు అనే దైవజనుడితో మాట్లాడినప్పుడు ఆ దైవజనుడు ఆ రాజుగారితో మాట్లాడినప్పుడు రాజుగారు అన్నారు, వారి దగ్గరికి ఏం వెళ్తావు కానీ నా దగ్గరికి రా, నేను మిమ్మల్ని ఖచ్చితంగా కొంత ధనం ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చి మీకు వెండి బంగారాలు కావలిస్తే వాటిని ఇచ్చి చక్కగా మీరు అన్ని కావలసిన వాటిని నేను చూసుకుంటాను అని దీవించిపోనాయనా అని చెప్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దీవించమంటే ఈయన బాలాకును దీవించడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు. అయితే మార్గ మధ్యలో గాడిదకి దేవుడు మాట్లాడే స్వరం ఇచ్చి ఏమంటే దేవదూతను అక్కడికి దింపినట్లుగా వాక్యంలో మనం చూడగలం. దేవదూత దిగి వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని మార్గ మధ్యలో నిలబడిపోయింది. గాడిదకి చాలా సార్లు కొడుతున్నాడు, గాడిదని వెళ్ళమంటున్నాడు, గాడిదని గిచ్చుతున్నాడట. బొమ్మారు కొట్టినా కానీ గాడిద మాత్రం ముందుకు అడుగు వేయలేదు. అయితే అలాంటి పరిస్థితిలో గాడిద ఇక కొట్టించుకున్న తర్వాత అదే స్వరం ఇచ్చి మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకయ్యా, నువ్వు ఎప్పుడన్నా వ్యతిరేకంగా నేను మాట్లాడానా? ఎప్పుడన్నా చెయ్యమన్న పనిని కాకుండా నేనేదైనా పనిని చేశానా? నీకు వ్యతిరేకంగా నేనేదైనా చేస్తే నీ మీద ఒట్టు కదా, నన్ను ఎందుకు కొడుతున్నావు? ఈరోజు వెళ్ళమంటున్నావు. మార్గంలో దేవదూత నిలబడిపోతే నేను మాత్రం ఏం చేయగలుగుతానయ్యా అని చెప్పింది. అయితే మార్గంలో దేవదూత నిలిచి ఉన్నప్పుడు ఆ గాడిద ఇక వెళ్ళలేక గాడిదే స్వరమెత్తి మానవుడిలాగా మనుషులాగా మాట్లాడేస్తా ఉంది. వెంటనే అప్పుడు పశ్చాత్తాపపడి, అయ్యో నేను తప్పు చేశానే,
నేను దేవుడు చేయొద్దన్న పని కాక, చేయమన్న పని కాక, చేయొద్దన్న పని చేయడానికి నేను ఇష్టపడిపోతున్నాను, దయచేసి నన్ను క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయితే అక్కడ వ్రాయబడి ఉంటది, బిలాము మునుపటి వల్లే శకునాలను చూడలేదంట. ఏం చూడలేదు? శకునాలను చూడలేదు, మంచి రోజులు చూడలేదు. ఏమండి, క్రైస్తవులుగా పేరుగాంచిన మనమే మంచి రోజులని, లేకపోతే ఈ రోజు కరెక్ట్ అని, ఆ రోజు కరెక్ట్ అని జ్యోతిష్యుల దగ్గరికి, లోకములో బాబాల దగ్గరికి, వారి దగ్గరికి, వీరి దగ్గరికి తిరిగే జనాల్లో మనం ఉన్నామన్న సంగతి మీ అందరికీ తెలుసు. అయ్యా మంచి రోజు అంటే చూడండి అని అంటారు. ఏ రోజు మంచి రోజు? దేవుని వాక్యం అంటుంది ప్రతిరోజు మంచిదే, ఏ రోజు చెడ్డదనేది ఏది కూడా లేదు. మంచి రోజు అని చూసుకుని వెళ్ళిన వాడికి ప్రమాదం జరగకుండా ఉండట్లేదు కదా. మంచి రోజు అని చెప్పి వెళ్ళిన వారికి ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ ఏమీ లేదు కదా. కాబట్టి ఇక మంచి రోజు చూడడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వాక్యం ఒప్పుకోవట్లేదు. నేను చెప్తున్న మాట, శకునం చూడకూడదు, మంచి రోజులు అనేవి మనం క్రైస్తవులు చూడకూడదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 7 రోజులు కలగజేసిన తర్వాత ప్రతిరోజు మంచిది 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 అని చెప్పాడు. ప్రతిరోజు మంచిదని చెప్పిన దేవుడు ఈ రోజు మనతో చెబుతున్నమాట. దేవుడు దీవించడానికి సిద్ధపడ్డాడు. యెహోవా మనల్ని దీవించడానికి ఆయనకి ఇష్టమైంది. అయితే మనం ఏం చేయకూడదనంటే శకునము చూడకూడదు. మనం శకునము కనుక చూస్తే, మంచి రోజు చూస్తే, లేకపోతే చేసే పనికి మనము ఏది మంచిదో ముందే టాలీ చేసుకుంటే, దేవుడు దీవించడం ఆయనకి ఇష్టం లేకుండా ఉంటే, ఏ మనుష్యుడు మనల్ని ఆశీర్వదించిన ఆశీర్వాదం మన దగ్గరికి రాదనే సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో శకునము చూడకూడదు. నేనంటాను, దేవుడు దీవించాలి, దరిద్రం పోవాలి. దేవుడు దీవించకుండా మనం ఏం చేస్తున్నంత మాత్రాన ఉపయోగకరమేమి ఉండదు అనే సంగతిని మీరు సూటిగా జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుడు దీవించడానికి సిద్ధపడ్డాడయ్యా, మరి మేము ఏం చేయాలనంటే, ఒకటి శకునం చూడకూడదు, రెండవది అరణ్యం వైపు చూడాలట. దేని వైపు చూడాలి? అరణ్యం వైపు చూడాలి. అరణ్యములో ఏముందనంటే, అరణ్యములో ఏకాంతమైన ప్రదేశం ఉంటది. దేవుడు బాప్తిసం పొందే ఆ రోజున మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళారో తెలిసి అరణ్యానికి వెళ్ళిపోయారు. దేవుని దూత చేత అరణ్యానికి కొనుక్కోబడే దినము వచ్చిన వల్ల ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థనలు ఏకాంతంగా దేవునితో సహవాసం చేసి అక్కడే ఉండి 40 రోజులు అక్కడ ఉండి మరలా ఆయన తిరిగి వచ్చారు. అప్పుడు అపవాది ఆయన దగ్గరికి వచ్చి పెద్ద కొండ మీదకి తీసుకువెళ్ళి కొండ మీద నిలబెట్టి 3 మాటలు ప్రశ్నలు వేసింది. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందకు దూకే. దేవదూతలు పంపించింది, దేవుడు నేను రక్షిస్తాడు కాదు, సాతాను నా యుద్ధ నుండి పొమ్మని చెప్పాడు. రెండవది ఏంటంటే, రెండవ మాటగా అక్కడ వ్రాయబడి ఉంటది, అయ్యా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెబుతుంది. అప్పుడు కూడా అపవాది నా యుద్ధ నుండి వెళ్ళిపోమని. మూడవసారి అని అంటది, అక్కడ వ్రాయబడి ఉన్నమాట చదవండి, 4వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారి మీ చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ప్రభువైన దేవుని దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. 3 సార్లు ఇలాగా ప్రశ్న వేసింది, 3 సార్లు దేవుని శోధించింది. దేవుడు వాక్యంతోనే దానికి ముద్దు చెప్పాడు. 3వసారి చెప్పాడు, నా యొద్ద నుండి వెళ్ళిపోవాలని శోధించు వద్దని చెప్పాడు. యేసు ప్రభువు ఎప్పుడైతే దాన్ని గద్దించాడు, అక్కడి నుండి అది వెళ్ళిపోయిందండి. అరణ్యము అనే అనుభవం యేసయ్యకి లేకపోతే ఖచ్చితంగా జరిగేది ఏంటో తెలుసా? అపవాది చేతుల్లో ఎవరు కూడా లెక్కలేదు. అపవాదిని ఎదిరించాలి అని అంటే, శోధకుడిని ఎదిరించాలి అని అంటే, అపవాది దగ్గర మనం జయాన్ని పొందాలి అని అంటే ఏ అనుభవంలోనికి రావాలి తెలుసా? అరణ్యం అనే అనుభవంలోనికి రావాలి. ఏ అనుభవం అది? అరణ్యం అనే అనుభవంలోనికి రావాలి. ఏంటి పాస్టర్ గారు ఈ అరణ్యం అనే అనుభవం అని అంటే, ఏకాంతంగా దేవునితో గడిపే అనుభవంలోనికి రావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో ఏకాంత ప్రార్థనలో గడిపే అనుభవంలోనికి రావాలి. మనం ఒకటి శకునం చూడకూడదు, దేవుడు మనం దీవించాలంటే. రెండవది, మనం ఏకాంతపు అనుభవంలోని ఖచ్చితంగా రావాలి. కొంతమంది ఏకాంతంగా ప్రార్థన చేసిన దినాలు అసలు వారి జీవితంలోనే ఉండవండి. కానీ దేవుడిని దీవించాలనుకుంటారు, ప్రభువారిని దీవించమని అడుగుతారు. దేవుడు దీవించాలి కరెక్టే. యెహోవా దీవించడం వారికి ఇష్టమైపోయిందంట, దేవునికి ఇష్టమైందంట. దేవుడు నీ వ్యాపారాన్ని దీవించాలన్నా, ఉద్యోగాన్ని దీవించాలన్నా, చేసే వ్యవసాయాన్ని దీవించాలన్నా, పనుపాట్లను దీవించాలన్నా, ప్రతి దాని విషయంలో దేవుని ఆశీర్వాదం నీ మీద ఉండాలన్నా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత ఎక్కువగా దాని సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా ప్రతి విషయంలో దేవుడు కార్యం చేయాలంటే మొట్టమొదటిగా మనము శకునాలు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. మీకు నువ్వు శకునాలు చూసుకుంటా పోతే దేవుడు మాత్రం నీ దీవించేస్తానమ్మా అని మాత్రం ఎంత పడ్డట్టు. ఒకటి. రెండవది, అరణ్యానికి మనం వెళ్ళిపోవాలి. అరణ్యం అని అంటే ఏకాంతంగా దేవునితో గడపాలి. ఏకాంతంగా 1 గంట మోకరించి ప్రార్థన చేయి. నువ్వే పని మొదలు పెట్టబోతున్నావు, ఏ వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నావు, ఏ ఉద్యోగానికి వెళ్ళబోతున్నావు, లేకపోతే ఏ చెరువులు రేయి వేయబోతున్నావు, ఏ గరుగట్లు విషయంలో ప్రార్థన చేయాలని సిద్ధపడ్డావో, ఎవరు నేను డిస్టర్బ్ చేయకుండా ఏకాంతముగా ఒంటరిగా ఒక్కడివే మోకరించి ప్రార్థన చేయి. అలాంటి ప్రార్థన దేవుని ఆశీర్వాదానికి ఎందుకు దిగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనే విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన ఎలాంటి కఠిన హృదయాలను కరిగించి నీ దగ్గరికి తీసుకుని వచ్చేలాగా చేస్తుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అని వాగ్దానం చేసిన దేవుడే మన ప్రార్థన విజయాన్ని బట్టి మనకి విజయాన్ని ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైనది ఏది? బాగానే చెప్తాం కానీ ప్రార్థన చేయం. ప్రార్థన చేయండి ఆయన అంటే, ప్రార్థన అంటే గుర్తొచ్చినప్పుడు చేసేస్తున్నానండి. ఇప్పుడు పొద్దున్న పోతున్నప్పుడు, మధ్యాహ్నం పోతున్నప్పుడు, సాయంత్రం దేవుని స్తోత్రం. 3 సార్లు నేను కూడా దానియేలు వలె ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఎలాంటి ప్రార్థన? ఒకటి టిఫిన్ చేసినప్పుడు బాగా అడిగేలాగా స్తోత్రం అని. 2 మధ్యాహ్నం కూడా ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, బాగా బలంగా ఉండాలి, ఏసు రక్తం చేయి, వేట మాంసం బలం ఏంటి, బాగా తినేసి దేవానికి స్తోత్రం, ఇది ఎక్కడ అడ్డుపడకుండా జాగ్రత్తగా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మంచిదే. 3వసారి పడుకున్నప్పుడు ప్రభువా ఈ రాత్రి నా ప్రాణం పోకుండా దేవదూతల్ని కావలి గురించి మంచం చుట్టూ, లేదంటే ఆ 24 మంది పెద్దలు అంటారు కదా, దేవదూతలతో సహా ఆ 24 మంది పెద్దలు నా మంచం చుట్టూ ఉంచి ప్రభువా ఆత్మ పరలోకానికి అనుకోకుండా, లేదా వాళ్ళు ఎవరికి ఖాళీ లేకపోతే నువ్వన్నా నా మంచం చుట్టూ ప్రభు ఈ రాత్రి నువ్వే కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాయి. అంత సకల ప్రార్థనలే. ఆ ప్రార్థన కాదమ్మా. ఏ ప్రార్థన చేయాలి? ఏకాంత ప్రార్థన. చెప్పండి. ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా దేవునితో గడిపే ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితులు అపజయాన్ని పొందరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మంచి విజయాలను ఇస్తాడు. దేవుడు అందరినీ ఆశీర్వదిస్తాడు. అరణ్యానికి వెళ్ళాలి. అరణ్యానికి వెళ్ళి దేవునితో మనం గడపాలి. ఓకే పాస్టర్ గారు, ఈ 2 చేసిన తర్వాత ఇంకా మనము దేవుని వాక్యములో నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకు నేర్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యంలో చదువుదాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 13:17 చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథం
13వ అధ్యాయం 17వ వచనం భాగం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారులారా, వినండి. ఇశ్రాయేలు, ఈ ప్రజలు, ఆ దేవుడు మన పితరులను ఏర్పరుచుకొని వారు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏళ్ల మట్టుకు అరణ్యములో వారి శాస్త్రాలను సహించెను. చాలా చాలు. ఇశ్రాయేలు ప్రజలు అనగా బాహ్యంగా వారు ఇశ్రాయేలు ప్రజలు, అంతరంగికంగా మనం ఇశ్రాయేలు ప్రజలు. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ బాహ్యంగా అనగా శరీరంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. మనం అందరం ఎవరో చెప్పండి? అంతరంగంలో మనము ఇశ్రాయేలు ప్రజలు. అంటే రక్షించబడ్డాం కదా, మనం కూడా ఇశ్రాయేలు ప్రజలమే. అయితే రక్తము ఒకటే, కానీ శరీరం వాళ్ళది వేరు, శరీరము మనది వేరు. ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి భయపడతారనంటే దేవునికి భయపడతారు. దేవుడు ఎవరిని దీవిద్దాం అనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్ని దీవించడం ఎవరికి ఇష్టమైందంట? దేవునికి ఇష్టమైంది. కాబట్టి దేవుడు దీవిద్దాం అనుకున్నాడు. బిలాము కాదు కదా, ఎవ్వరు ఏం చేసినా ఆగదు. దేవుడు దీవిద్దామని నిర్ణయించాడు. అయితే నువ్వు చేయాల్సిన పని మొట్టమొదటిగా నువ్వు దేవునికి భయపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి భయపడేవారంట. మనం కూడా చేయాల్సింది, మనము కూడా దేవునికి భయపడాలి. ఒక సేవకుడు మొన్న చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆయన బ్యాగ్ వేసుకొని అలాగే వెళ్తా ఉంటే ఒక ఆవిడ కెట్నావిడ రోజు కుర్చీ వేసుకుని శుభ్రంగా కూర్చుని ఈ కుక్కకే పెరిగి పని ఉండదు, ఈ కుక్క తెగ తిరిగేద్దాని అంటున్నారు. ఎవరు కుక్క? మాస్టర్ గారు. కుక్క ఖాళీ లేకుండా ఉంటుందండి. కుక్క వెళ్తా, కుక్క కాదు, ఈయన వెళ్ళినప్పుడల్లా అటు వెళ్ళినప్పుడల్లా ఈ కుక్కకు పని పాట ఉండదు. ప్రార్థన తెగ తిరిగేస్తాడు. ఈ కుక్క పని ఉండదని తెగ తిరిగేస్తుందండి. తిట్టేద్దాం అంటే బాధపడతారు కదా. పంది వెళ్తే పందును ఒక పెట్టి పందికి అసలు మా ఇంటికాడ తినేసి అటు ఇటు తెగ తిరిగేద్ది అని అలా తిరుగుతున్నాను. వెళ్ళి బాధపడుతూ, ప్రభా కుక్కంటుందయ్యానని, నక్కంటుందయ్యా, లేకపోతే పంది అంటుంది ప్రభా, ఒకసారి చూసుకో ప్రభా అని అన్నాడు పాస్టర్ గారు. ఇంకేం చేస్తాం మనం చూసుకున్నప్పుడు? దేవుడినే చూసుకోమన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని ఒకసారి చూసుకో ప్రభు అని అంటే దేవుడు నిశ్చయంగా ఆ పాస్టర్ గారు చెప్పింది ఎగ్జాక్ట్గా నీతో చెప్తున్నాడు. ఆయన నాతో చెప్పాడు. ఏంటంటే ఆయన ఇలాగ తిడుతూ బాధిస్తూ దేవుని సేవకి పరిచర్యకి ఆటంకరంగా ఉంటూ ఎప్పుడు తిరిగేస్తాడు, లేకపోతే ఇలాగే ఆ కానుకలు తెచ్చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, సేవ అంట ఇంకొక పని పాట లేకుండా తిరుగుతుంది. ఆ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే దేవుని చూసుకోమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట ఒక రోజు పడుకుని ఉండగానే మూతొంకర లాగేసింది. మూతొంకర లాగేసింది. మూతొంకరకి వెళ్ళిపోతే రాజమండ్రి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో కొట్టవరకు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ డాక్టర్ గారు వచ్చి అంటాడంట, ఎంతలా ఎవరు లాగేశారా పక్కగా సార్? ఏమన్నాడు? ఇంతలా పక్కకి ఎవరు లాగేశారా అంటే ఆయన కూడా కొంచెం కామెడీగా మాట్లాడతాడంట. ఆయన చెప్పింది, ఇంతలా ఎవరు లాగేశారో బాబు, అసలు మన వల్ల కాదని ఒక ఆయన సెట్ చేయవలసినంత సేపు ట్రై చేశాడు. అంతే సెట్ కాదని, ఏం మా వల్ల కాదమ్మా, పెద్ద హాస్పిటల్ ఏదన్నా ఉంటే తీసుకెళ్ళిపో అని అంటే మరలా వేరే హాస్పిటల్ తీసుకొచ్చారు. వేరే హాస్పిటల్ తీసుకొచ్చి ఆశ్రమ హాస్పిటల్ అనేది ఉంది. ఆశ్రమ హాస్పిటల్లో పెడితే ఈ మూతొంకర అయిపోయిన ఆవిడ ఇలాగే చాలా ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, బాగా భయంకరంగా అయిపోయింది. అసలు తన ఫేస్ తానే చూసుకోలేంత పరిస్థితిలో అలాగే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ పిల్లలు అందరూ కుటుంబ సభ్యులు వస్తా ఉన్నారంట. వస్తూ ఉంటే మాట్లాడలేకపోతుంది. నోరంతా ఒక పక్కకి ఇలాగా లాగేసిందేమో, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంది. ఆ విషయం గుర్తుకొచ్చిందంట, పాస్టర్ గారు నేను అనవసరంగా తిట్టాను, పాస్టర్ గారిని తిట్టడం బట్టి ఇలాంటి శోధన నాకు వచ్చిందేమో అనే విషయం గుర్తొచ్చి వెంటనే అంటున్నారు, నన్ను తీసుకెళ్ళిపోంటున్నారు. నన్ను తీసుకెళ్ళిపోమంటది ఏంటి? ఆశ్రమ హాస్పిటల్లో పెట్టిన సెట్ కాదని చెప్పారట. ఇంకేం చేయాలో తెలియక ఇంటికే తీసుకొచ్చారట. తీసుకొచ్చి మంచం మీద పెడితే
మంచం మీద ఉన్నప్పుడు పాస్టర్ గారు వస్తున్నాడు, ప్రార్థన చేస్తానంటే బాబోయ్ దండం పెడుతుందంట. దండం పెడతా ఉంటే అమ్మ ఏం లేదు, ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు అని అంటే వచ్చిన ఆయన, అమ్మా ఏమి చేయనమ్మా, నేను తిట్టియన్ని నువ్వేమి జ్ఞాపకం పెట్టుకునే పని లేదు, నేను కూడా మర్చిపోయాను, నువ్వు తిట్టినా నేను వదిలేశానమ్మా, ఏం కాదులే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోమ్మా అని నూనె రాసి దాని మీద, ఆ నోటి మీద నూనె రాసి సిలువేసి, యేసు ప్రభువా నువ్వు అవయవాలు సెట్ చేయగలిగిన దేవుడు కదా, ఈ తల్లికి నువ్వు స్వస్థతనిచ్చి నీ ఆశ్చర్యమైన కార్యాన్ని తల్లి చూసేటట్లు ప్రభువా చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేసి ఆమె నన్ను ఇంటికి వచ్చాడట. ఎలా ఉన్న మూత అలా సెట్ అయిపోయిందట. స్తోత్రం చెప్పండి, చెప్పండి గురించి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పెట్టిన శోధన ఇది? ఎవరికి భయపడట్లేదని? దేవునికి భయపడట్లేదు. సేవకుని తిడుతున్నాను అనుకుంటుంది కానీ దేవుని తిడుతున్నాను అనుకోవట్లేదు. సేవకుడికి వ్యతిరేకంగా ఉన్నాను అనుకుంది కానీ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానేమో, నా బ్రతికేంటి, నేను బ్రతుకును మార్చుకోలేకపోయినా, లేకపోతే దేవునికి నేనే వ్యతిరేకంగా బ్రతుకుతున్నానా, ఏ విషయంలోనైనా సేవకునికి నేను పరిచయానికి ఆటంకరంగా ఉన్నానా అని తనకు తాను పరీక్ష చేసుకుంది. కాబట్టి దేవుడు సెట్ చేశాడు. మిమ్మల్ని కూడా ఒకసారి పరిశీలిస్తే దేవునికి స్తోత్రం. ఎంతమంది నేను అన్నా అంటారా? ఆగిపోతున్నాను అందుకని. ఎంతమంది మూతులు పక్కకి వెళ్ళిపోవాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ చర్చికెళ్తే ఎలా కనపడతా అలా కనపడాడు అని అంటారని నేనేమనట్లేదు, చెప్పినట్టు మీకు అర్థం కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పే విషయం ఒకటే, మనము దేవునికి భయపడకపోతే, సేవకులకు భయపడకపోతే, సంఘములో విశ్వాసులకు మనం భయపడకపోతే, కనిపించే వారిని ప్రేమించలేకపోతే, కనిపించే సహోదరులే మనం ప్రేమించలేకపోతే, కనపడని దేవుణ్ణి మనం అసలు ప్రేమించలేము. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవారందరూ ఎవరికి? ముందుగా దేవుని విశ్వాసులు మనం ప్రేమించాలి, తోటి సహోదరులు ప్రేమించాలి. అదే మాటలో నేను దీన్ని అన్వయింపు చేస్తూ అంటున్నాను. దేవునికి భయపడుతున్నానని చెప్పే ప్రతి ఒక్కరూ సేవకునికి భయపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడు భయపడితే సేవకుడు దేవుని ప్రతినిధి. కాబట్టి దేవునికి మనం భయపడినట్టే. అమ్మో నేను తెగ భయపడిపోతానండి పాస్టర్ గారు అని పాస్టర్ గారి ముందు మాత్రం ఏంటి అని పంది కుక్క అన్నాం అనుకో, దేవునికి స్తోత్రం అన్నమాట. అలాగే మాట్లాడకూడదు. మన బ్రతుకు మనం మార్చుకోకపోతే ఎలాగండి? దేవునికి భయపడేవారు కాకపోతే దేవుడు 40 సంవత్సరాలు తిండి నీళ్లు సమస్తము వారికి ఇచ్చి, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను, రాత్రి పురుగు పట్టకుండా ఏ యొక్క పాము వారికి టచ్ చేయకుండా కాపాడి భద్రతనిచ్చి, కాబట్టి రాత్రులు మనం వెళ్తూ ఉంటే పాములు కనిపించే ఈ కొంచెము ప్రదేశంలోనే దేవుడంట అరణ్య ప్రదేశంలో, సీను అరణ్యంలో దేవుడు 40 సంవత్సరాలు కాపాడి రక్షించిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన కాపాడాడు అని అంటే, భద్రత క్షేమాన్ని ఇచ్చాడంటే మనం ఎంతగా దేవునికి భయపడాలి. నేను అంటున్నాను, వారిని కాపాడమే కాదు, మనం కూడా దేవుడు కాపాడాడు. ఎప్పటి వరకు కాపాడాడు? ఎప్పటి వరకు కాపాడాడు. ఎన్ని ప్రమాదాల్లో కాపాడాడు, ఎన్ని అపాయమైన పరిస్థితుల్లో కాపాడాడు. ఎంతమంది మనల్ని శత్రువులుగా నిలబడితే, మనకి అపాయం చేసే వారికి ఉన్న దేవుడు కాపాడకపోతే వారందరిలోనూ బ్రతికి ఉండలేమన్న సంగతిని ఈ రోజుకు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజంగా దేవునికి భయపడుతున్నామా? భయపడినట్టు నటిస్తున్నామా? కొంతమంది తెగ నటించేస్తారు. అసలు అమ్మో ఎంత భయపడుతున్నారా అని అనుకుంటాం. భయపడడం కాదు ఇది. ఏంటి? నటించడమే. భయపడడం కాదు, ఈయన నటించడమే. భయం అనేది కడుపులో నుండి లోపల నుండి కనిపిస్తే సేవకుల ముందు, లేకపోతే దైవజనుడని ప్రతినిధులుగా మనం ఇచ్చి, లేకపోతే మన పక్కన వారు మనం గౌరవించి వందనాలు చెప్పి దేవుని స్తుతిస్తే ఖచ్చితంగా మన జీవితంలో జరిగే ప్రతిఫలం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడుతున్నావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కృంగను వెంటబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సండే స్కూల్ టీచర్ ఈ రోజు ఒక వాక్యం చెప్పింది. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడై ఉంటాడండి.
దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడు దేవునికి భయపడితే. దేవునికి భయపడాలంటారు పాస్టర్ గారు. నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. భయపడాలో వద్దో, అసలు భయపడితే దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు. భయపడిన ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22:12. ఉదాహరణగా ఆదికాండం 22:12 చదవండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయము, అతనేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. చాలండి. దేని వల్ల కనిపించిందంట? ఇస్సాకును ఎండబెట్టుకుని కొండ మీదకి తీసుకుని వెళ్ళి కొండ మీద ఇస్సాకుని బలిగా అర్పించే ఆ క్షణము వరకు ఇస్సాకుని కట్టెలు పేర్చాడు. ఏమంటే ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, కానీ బలిగా అర్పించే ఆ దహన బలి అక్కడ, ఆ బలి పశువు అక్కడ అని అడిగితే యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పి తీసుకుని వెళ్ళి ఆయన పొలాలు ఆయన మీదే పెట్టి పైకల్లా తీసుకుని వెళ్ళి కొండ మీదకి తీసుకుని వెళ్ళి పొలంలో చక్కగా పేర్చి నిప్పును ఆయన చేతితో పట్టుకుని, కత్తిని ఆయన చేతితో పట్టుకుని, అబ్రహాము చేతితో పట్టుకుని ఆయన్ని తన కుమారుణ్ణి దాని మీద పెట్టే వరకు కూడా తన కుమారుడు ఏమాత్రము వెనుతీయ లేదు. అలా పెట్టిన తర్వాత తన కుమారుని కత్తి ఎత్తిగా దేవునికి దహన బలిగా అర్పించబోతున్నప్పుడంట దేవుడు దిగి వచ్చి, ఇందు మూలమున నీవు నాకు భయపడుచున్నావని నాకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనిని బట్టి అర్థమైందంట? దేవునికి ఇచ్చే విషయంలో, లేకపోతే దేవునికి తన కుమారుని బలిగా అర్పించే విషయాన్ని చూసి అందుని బట్టి దేవునికి అర్థమైందంట. దేవుడికి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? నువ్వు భయపడుతున్నావని దేవుడు తెలుసుకునే పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ప్రతి విషయంలో క్రమం కలిగి కూర్చుంటే దేవుడికి భయపడుతున్నావు అని అర్థమవుతుంది. కొంతమంది చూడండి, ప్రార్థనకు వచ్చినా సరిగ్గా కూర్చోండి, ఇది దేవుడికి భయపడ్డట. కొంతమంది సెట్ అవుతున్నారు చూసారా? దేవునికి స్తోత్రం. మందిరంలో ఎలా కూర్చోవాలి, వెనకాల వచ్చేవారిని ఎలాగ మనము క్రమశిక్షణ కలిగి, ఓహో మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి, ఇది క్రమము అనేది మన ద్వారా వెనకాల వచ్చేవాళ్ళు కూడా తెలుసుకుంటారు. నువ్వే అడ్డదిడ్డంగా కూర్చున్నావు అనుకో, ఆడు కూడా అడ్డదిడ్డంగా కూర్చోండి, నేనేమో చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడుతున్నావు అని అంటే చిన్న విషయమే. కూర్చునే విషయాలు చూడండి, క్రమంగా కూర్చుంటే భయం అంటారు, క్రమశిక్షణ అంటారు. దానితో పాటుగా భోజనానికి వెళ్ళినప్పుడు కూడా గిల్లించుకుని కొట్టేసుకోకుండా చక్కగా లైన్కి వెళ్ళి తీసుకుని వచ్చుకుని చక్కగా కూర్చుంటేనండి క్రమం అంటారు. ఆ ప్లేట్లు అక్కడ పాడేసి వెళ్ళిపోకుండా ప్లేట్లు కడిగేసి శుభ్రంగా ఎక్కడ ప్లేట్ అక్కడ పెట్టేసి అన్ని పనులు చేసి వెళ్ళండి. దాన్ని ఏమంటారో తెలుసా? దేవునికి భయపడటం అంటారు. నేను భయపడుతున్నాను ఓహో అని బయటికి వెళ్ళి చెలరైపోయి తిరిగేసి కొంచెం మాత్రం గిల్లు ఇసిరైతే భయపడినట్టు కాదు. దేవునికి భయపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, లేకపోతే తన ప్రవర్తన విషయంలో, భక్తి విషయంలో, యథార్థత విషయంలో, విశ్వాస జీవితంలో, ప్రతి విషయంలో కూడా క్రమం అనేది పాటిస్తే దీనిని బట్టి దేవునికి భయపడుతున్నామని అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. హల్లెలూయా. మనం మాట్లాడినప్పుడు దేవుని భయపడుతున్నామనే విషయం గుర్తుందా నీకు? దేవుడు స్తోత్రం అని అర్థమవుతుందా? తొందరపడి మాట్లాడతాం, ప్రభు తప్పైపోయింది అన్నట్టు. ఎందుకు మాట్లాడతాం? దురుసుగా మాట్లాడేసి ప్రభు తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా, నీకు భయపడుతున్నానయ్యా అని అంటే దేవుడు దానిని బట్టి యాక్సెప్ట్ చేయడంట. దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే నీ భయాన్ని, లేకపోతే నువ్వు భయపడుతున్నావని దేవుడికి అర్థం అవ్వాలంటే మందిరానికి వచ్చినప్పుడు క్రమంగా కూర్చోవాలి, వెళుతున్నప్పుడు క్రమంగా వెళ్ళాలి, దారిలో ఎవరిని ఎట్టకుండా జాగ్రత్తగా రావాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనకు ఆటంకరంగా ఏమీ ఉండకుండా మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఇందుని బట్టి మనం దేవునికి భయపడుతున్నామని అర్థమవుతుంది. మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనులు ఎదుట దూషించబడుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది కదా. మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది. చాలా సందర్భాల్లో మనం దేవుని విశ్వాసులు, వీరుల జాబితాలో ఒకరంగా ఉండాలి తప్ప మనము రక్షించబడే వారికి వ్యతిరేకంగా ఎప్పటికీ కూడా ఉండకూడదు అనే సంగతిని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడు బలిగా తీసేసుకున్నాడా ఇస్సాకుని? తీసుకోలేదండి. దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో దేవుడు నిన్ను ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నీ మాటల్లో, నీ ప్రవర్తనలో నువ్వు మాదిరికరంగా మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటావో నువ్వు దేవునికి భయపడుతున్నావు అని దేవుడు చూస్తాడు. నేను ట్రైనింగ్ చేసే అయ్యగారు ఇక్కడ ఉన్నారండి. అక్కడికి వెళ్ళే సంఘర్షులు దేవదాస్ అయ్యగారి దగ్గర ఆయన వస్తారంటే అందరికి భయం కదా అన్న, లేచి నిలబడతారు లేదా? ఎంత భయం అని అంటే ఆయన కన్నా సీనియర్లు చాలా మంది సంఘ పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద తలపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ చాలా క్రమంగా చాలా యథార్థంగా ఉండాలని చెప్పి లేచి నిలబడి గౌరవిస్తారు. ఎందుకనంటే దైవజనుడికి భయపడితే ఎవరికి భయపడినట్టు? మనకు మాత్రం ఆ భయం ఏముండదా? వచ్చాడే ఎవరో వచ్చేది చూసిగా ఎవరైనా ఎవడు కదా. ఒక కన్న తల్లి మనం వ్యతిరేకించినప్పుడు ఎంత బాధపడుతుందో, కన్న పేగును తెంచుకుని వచ్చిన ఒక కన్న పెట్టి ఎంత అయితే ఫీల్ అవుతుందో, అలాగే మనం కూడా ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లోబడితే, గౌరవిస్తే వారు కూడా అంత ఆశీర్వదించబడతారు, మనల్ని ఆశీర్వదిస్తారు, మనం ఉన్నతమైన వాక్యంలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి? దేవునికి భయపడాలి. ఎక్కువ రెఫరెన్స్ ఇవ్వడం కాదు కానీ వాక్యం చెప్తాను చూడండి. 23 సంఖ్యాకాండం 2వ మాటను చెప్తున్నాను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చాలు. యాకోబులో ఏ దోషము నాకు కనిపించలేదు, అతనిలో ఏ వంకరతనము నేను చూడలేదు అన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం దేవుని చిత్తమయ్యింది. దేవుని పట్టుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే దేవునికి మొట్టమొదటిగా భయపడు. రెండవది, అలా భయపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారనంటే బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. ఉదాహరణకి అబ్రహాము కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, నేను ఆశీర్వదించబడాలయ్యా, ఇశ్రాయేలుని దీవించిన దేవుడే నన్ను కూడా దీవించాలి అని అంటే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసు? వంకరతనం ఉండకూడదు. ఏముండకూడదు? చెప్పండి గట్టిగా. వంకరతనం ఉండకూడదు. ఏంటి వంకరతనం? కొంతమంది మాట్లాడతారు, ఏం వంకరగా మాట్లాడతారు. అసలు వీళ్ళు మాట్లాడేది ఈయన నిజంగా కరెక్ట్ గా మాట్లాడుతున్నాడా లేకపోతే ఇంకే వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. వంకరతనంగా మాట్లాడే సమాజంలో చాలా మంది ఉన్నారు. నేను వివరంగా చెప్పడానికి ఒక మాట చెప్తున్నాను మీకు. వంకరతనంగా మాట్లాడుతూ ఉన్న ఒక సహోదరుడు నాకు తెలుసు. ఆయన చాలా వంకరగా మాట్లాడతాడు. ఏ యవనస్తురాలు చూసినా వంకరగానే, ఏ చిన్నపిల్లలు చూసినా వంకరగానే, పెద్దోళ్ళు చూసినా వంకరగానే, వయసు భేదం ఏమో ఉండదు. వంకరగా మాట్లాడతాడు. చాలాసార్లు చెప్పాను, నాన్న ఇలా మాట్లాడకూడదు, నువ్వు కరెక్ట్ కాదు, దేవుడు నేను శిక్షిస్తాడు అని చెప్తే అనలేదు. మన మీదే లేనిపోని అన్ని అనుకున్నాడు అనుకుంటా. బహుశా నాతో మానేసాడు. మానే నాకేంటి చెప్పాము, వెళ్ళలేదు, వదిలేస్తే వదిలేసాడు, అంతే. నేనే వదిలేశాను. ఇక అక్కడ నుండి ఆగిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే అతని స్థితి, దేవుడు అతన్ని ఆశీర్వదించలేదు. మేమందరం సేవ చేస్తున్నాం. మాతో కలిసి ట్రైనింగ్ అయిన ఆ వ్యక్తి మాత్రం ఇప్పటికీ ఏమీ లేని స్థితిలోనే ఉండిపోయాడు. ఏమీ లేని పరిస్థితిలో ఉండిపోయాడు. కారణం ఏంటని నేను వెతికితే, దేవా మమ్మల్ని అందరిని ఆశీర్వదించావుగా, కష్టం కోసం ఏమో సేవ చేస్తున్నాం కదా, ఆ యవనస్తుడు ఎందుకు సేవ చేయట్లేదు ప్రభు అని ఈ వాక్యంలో నుండి దేవుడు నాతో మాట్లాడి, వంకరతనం ఉంటే నేను నిన్ను ఆశీర్వదించను. వంకరతనంగా మాట్లాడే వారిని చూసి నేను ఆశీర్వదించను. యాకోబులో ఏ వంకరతనం లేదు. ఎప్పేకు రేపు దగ్గర యాకోబు దేవుని బ్రతిమలాడుకుంటూ అడిగినప్పుడు, యేసయ్యా నిత్యముగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు నీవెవరో చెప్పయ్యా, నిజంగా నీ పేరు చెప్పమంటే అదేమొద్దిగా నన్ను ఆశీర్వదించు అన్నాడు. రెండో వారు అలా అడిగినప్పుడు
యాకోబు, నా పేరు యాకోబు అని చెప్పడానికి యాకోబు హృదయాంతరంగములో నుండి నేను తొంగి చూస్తే నిశ్చయముగా యాకోబు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మోసగాడే. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. కానీ మోసగాడి తనాన్ని అంతటిని కూడా ఎబ్బేకు రేవు దగ్గర వదిలిపెట్టుకున్నాడు. తన వంకరతనాన్ని విడిచిపెట్టేశాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి చూస్తే ఏసావులాగా, స్వరము చూస్తే యాకోబులాగా ఉంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా తన భక్తిని అతడు దేవుని ఎదుట కనపరుచుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీ పరుడుగా మారిపోయాడు. ఇవి తండ్రి దగ్గర పొంగేస్తాం, తల్లి దగ్గర ఏదోటి చేసేస్తాం, ఏమంటే సమాజంలో ఏదోటి మభ్య పెట్టేస్తాం. ఆఖరికి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాలో ఏం తప్పలేదు మాస్టర్ గారు, నేను చాలా నిజాయితీ పరుడు అంటే చాలా యథార్థంగా ఉంటానండి అని చెప్తాను. ఇంత యథార్థ పరుడువేనా? అయ్యా నీలో ఏ వంకరతనం ఉందేమో చూసుకయ్యాలంటే నేను నిదానంగా ఉంటున్నాను మాస్టర్ గారు అని చెప్తావు. బయటికి వెళ్ళిన తర్వాత చేయకూడని పనులను చేస్తాం. యాకోబు అలా చెప్పలేదండి. దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు, బయట కూడా మారిన తర్వాత అలాగే ఉన్నాడు. మారు మనసు పొందిన తర్వాత అలాగే ఉన్నాడు. బ్రతుకు మార్చుకున్న తర్వాత అలాగే ఉన్నాడు. తన పాప జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత వంకరతనం ఏది లేని యాకోబు వలె, ఇశ్రాయేలు వలె మారిపోయాడు. నీ జీవితంలో వంకరతనం పెట్టుకుని ప్రభువాన్ని దీవించమని అడుగుతున్నావా? వంకరతనాలు పెట్టుకుని, వంకరతనం అంటే ఏంటి? బుద్ధిమానత. కొంతమందికి మాట్లాడే ఆ మాట, ఆ వంకరి శాస్త్రం మారం, వంకరి పనుల మారం, వంకరి చేతులతో ఏమి చేయకూడదు, ఏమి చేయాలో ఆలోచన తెలియదు. కాబట్టి ఇలాగ చేసే వారికి ఖచ్చితంగా దేవుని మన మీదకి రాదు. దేవుని వాక్యంలో హిజ్కియా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు అతనికి ఆయుష్ని ఇచ్చాడు. దేవుడు అతని ఆయుష్ను పొడిగించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చెప్పండి? హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు? 15 సంవత్సరాలు. 14 గంటలు తన విషయంలో టీచర్ మర్చిపోతుందండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. ఆయుష్ను పొడిగించిన తర్వాత ఏం చేశాడో తెలుసా? వంకర బుద్ధి పోగొట్టుకోలేదంట. దేవుని మందిరంలోనికి రాకూడని వారిని తీసుకుని వచ్చి పెట్టుకున్నాడు. రెండవది, దేవుని మందిరంలో పని విషయంలో, వస్తువుల విషయంలో ఎవరికైతే చూపించకూడదు వారికే చూపించి వారు పట్టుకుని వెళ్ళిపోయేలాగా ఒక అవకాశం ఇచ్చేసాడు హిజ్కియా. వారే బబులోను దేశానికి పట్టుకుని వెళ్ళిపోయారు దేవుని మందిరంలో ఉన్న వస్తువులన్నిటిని. బ్రతికి ఆయుష్నిస్తే, దేవుడు ఆరోగ్యం ఇస్తే నువ్వు చేసే పనిదా దేవునికి సేవకాటంగా ఉంటుందమ్మా. దేవుడు నేను దీవించిన తర్వాత దేవుని పనికి వెళ్ళదు తెచ్చిమానే అని చెప్పడమా? దేవుని దీవించిన తర్వాత, ఆయుష్ను పొడిగించిన తర్వాత, దేవుని పని విషయంలో నువ్వు అయ్యా కృప పొందిన తర్వాత, సారీ ప్రభు నేను ఇలాగ తప్పు చేశాను క్షమించి ప్రభు అని అడగవలసి నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమా? కొంతమంది దేవుడు ఆయుష్ను పెరిగించిన తర్వాత కొంతమంది చేయకూడని వాటిని చేసి రాబో తరాలకి శాపకారంగా ఉంటారు. మనం బ్రతికినంత కాలంలో రాబో తరాలకి దీవెనకరంగా ఉండాలి తప్ప ఎవరికి శబితంగా మాత్రం మనం మారకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నమ్మండి చనిపోకముందు ఎంత ప్రార్థన పరురాల్లో అని చెప్పాలి కోసం. అది మాకు దీవెనండి. మా తాతయ్య అండి చనిపోకముందు ఎంత ప్రార్థన చేసేవాడు. ఒక దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయి ఎప్పుడో ఎంతో కాలం అయింది. ఇప్పటికీ చెప్తాడు ఆయన ఏమన్నా తెలుసా? మా నాన్నగారు చేసిన ఆ కన్నీటి ప్రార్థన ఎంతవరకు నన్ను తీసుకొచ్చింది. ఆయనకి పిల్లలు పుట్టేశారు, ఆ పిల్లలకి అద్దళ్ళు అయిపోయారు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టేశారు. అంటే ఈయనకి మనవులు పుట్టేసినా కానీ తన తండ్రి కార్చిన కన్నీరు మర్చిపోవట్లేదు ఆయన. అలా చేస్తే భక్తి. అది మా ఇంట్లోనే మోసం ఉందండి, ఆ సచ్చేదాకా మా దరిద్రం పోదండి అన్నట్లుగా మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా రాబో తరానికి శాపంగా ఉండిపోయాడు. మరి నువ్వు నేను శాపంగానా ఆశీర్వాదమా? మన బ్రతుకు ఒక శాపమా ఇతరులకి? మనం ఒక దీవెనకరంగా ఉన్నామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వంకరితనాన్ని మనం పోగొట్టుకునే ఆ క్రమాన్ని నేర్చుకుందాము గాక. ఆమేన్. దేవుని వాక్యములో మరికొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాము. మనం ఆలోచన చేద్దాం. దేవుడి వాక్యాన్ని చదువుదాం.
పరిశుద్ధ లేఖనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం మనందరికీ తెలుసు. 2 నుండి చదివితే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించను. నీ పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద మేకలు, నీ దుప్పిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడదు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతము చేయనట్లు చేయును. వారు ఒక త్రావులు వచ్చి 7 త్రావుల్లో వెళ్ళిపోతారట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదం అంతా కూడా దేవుని మాట శ్రద్ధగా, వంకరతనం లేకుండా జాగ్రత్తగా తీసుకుంటే. కాదండి నాకు కాదు, మా వ్యాపారాలకి నాకు కాదు, వాక్యం మా పక్కన ఉన్నవాడికి నాకు కాదు అని పక్కనకి వచ్చామనుకో, దేవుని స్తోత్రం, పక్కనకి ఆశీర్వాదం ఉంచబడతారు, మనం మాత్రం ఎప్పటికీ దీవించబడాలి. మనం దీవించబడాలంటే అయ్యా నిజంగా నా వాళ్ళు వంకరతనం ఉందయ్యా, ఆ వంకరతనాన్ని తీసివేసుకుంటాను. నిజంగా నిజమైన విశ్వాసంగా నేను బ్రతుకుతాను, దీవెనకరంగా ఉంటాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా నేను ఉంటాను. రాబోయే తరాలకి నేను ఒక శాపంగా కాదు కానీ దీవెనకరంగా మారిపోతానయ్యా. నేను ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతానంటే ఖచ్చితంగా అలాగే మనం అందరం సిద్ధపడుతుంది గాక. ఆమేన్. 3వ విషయాన్ని కూడా చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 28:20 వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనం. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడివాడు శిక్ష నొందకపోడు. చాలండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఎలా కలుగుతాయంట? కొద్దిగానా, మెండుగానా, విస్తారంగానా, కొంచెమేనా? ఏది చేస్తే అది శాపమేనా, లాభమేనా? లాభమా శాపమేండి? లాభమే. నమ్మకంగా ఉంటే మనం ఏ పని చేసినా దీవించబడిపోతాం. స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలండి అని అంటే దేవుని పనిలో ఖచ్చితంగా మనం నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో? దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. మా దేవదాసయ్య గారు చెప్పేవారు, ఆయన కానుకలు అంటే ఒక సంఘ పెద్ద గారికి కానుకలు లెక్క పెట్టే అవకాశం ఇచ్చారు. ఆయన లెక్క పెట్టాడట. వాటిలో 100 కాగితాలు 3 చాలా అద్భుతంగా ఉన్నాయని ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదులే, 100 కాగితాలు బాగున్నాయని జేబులో పెట్టుకున్నాడట. జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్తా మనసు అనిపిస్తుంది, తీసుకోకూడదు కదా, ఇది నీ సొమ్ము కాదు కదా, దేవుని సొమ్ము కదా, అలాగే వెళ్ళిపోకూడదు కదా అని గద్దించింది. అయినా వెళ్ళలే, వెళ్ళిపోయాడట. సైకిల్ వేసుకుని వెళ్ళిపోతా ఉంటే, ఆ రోజుల్లో సైకిల్ మీద వెళ్ళిపోతా ఉంటే సడన్ గా ఎవడో ఒకడు వచ్చేసి బండి వచ్చి గుద్దేశాడు, కింద పడిపోయాడు, దెబ్బలు తగిలి హాస్పిటల్లో పెట్టారు. ఆ 2 మోకాలు చెప్పులు ఒక రకంగా బద్దలైపోయేలాగా రక్తం కారిపోతూ ఉంది. అలాంటి పరిస్థితులు హాస్పిటల్లో పెడితే అప్పుడు ఆ చొక్కా జేబులో ఉన్న ఆ డబ్బులు గుర్తొస్తున్నాయి. గుర్తొస్తా ఉంటే పాస్టర్ గారికి తెలిసింది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడానికని, అయ్యా ఎలా జరిగింది ఏంటి అని అడిగితే, ఇలాగ సైకిల్ మీద వస్తున్నానండి, ఫలానా ఆయన నాకు ఎదురుగా వచ్చి గుద్దేశాడండి అని చెప్పిన తర్వాత కళ్ళకు నీళ్లు పెట్టుకుని, అయ్యా నా కోసం ప్రార్థన చేయమన్నాడంట. ప్రార్థన చేయడానికి కళ్ళు మూసిన తర్వాత, అయ్యా ఒక్కసారి ఆగండి అని ఆ పక్కన ఉన్న వాళ్ళ బిడ్డను పిలిచి, నాన్న ఒకసారి ఆ షర్ట్ చేపి ఒకసారి ఆ షర్ట్ అని తీసుకురంటే ఆ షర్ట్ ని తీసుకుని వచ్చి ఆ షర్ట్ లో ఉన్న 300 తీసి దైవ సేవకుడి చేతుల్లో పెట్టి, అయ్యా ఇప్పుడు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. ఇప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు ఏంటి? నాకెందుకు అయ్యా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎవరు నిజంగా నేనైతే చెప్తున్నా, నేనైతే కానుక తీసుకోను. హాస్పిటల్ గారు ప్రార్థన కూడా కానుకలు తీసుకోమంటే బహుశా నేనైతే చెప్తాను, కానుక వద్దమ్మా, అక్కడే నేనే చాలా బాధలో ఉన్నాను, వాళ్ళ కానుక ఇవ్వడం కరెక్ట్ కదా అని చెప్తాం. అయితే సేవకుడు కూడా, ఆ అమ్మాయి గారు కూడా, కానుక వద్దయ్యా ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే, అయ్యా ఈ డబ్బులు నా డబ్బులు కాదు, నీ డబ్బులు అయ్యా, దేవుని పని విషయంలో దేవుని డబ్బులు అయ్యా, పట్టుకెళ్ళిపోయా నీ చేతిలో పెట్టి ఆయన్ని ప్రార్థన చేయయ్యా అన్నాడు. కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటూ అప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డను క్షమించయ్యా, ఇలా జరిగిందంట, ఈ విషయంలో మీరు శిక్షించారేమో,
అయ్యా మీరు కృప చూపించిన ప్రభు వారు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకా అప్పటి నుండి దేవుని ధనం విషయం ఎప్పుడు కూడా ముట్టుకోలేదట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూసారా? ఆ విషయంలో ఏం చేశాడు? నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి దేవుడు శిక్షించాడు అన్న విషయం గుర్తొచ్చేసింది. మనం కూడా డబ్బు విషయంలోనే కాదు, ప్రతి దాని విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. అక్రమ సంబంధాలు పెట్టుకుని దేవునికి నచ్చని పనులు చేస్తూ, నేను నిన్న న్యూస్ ఒకటి చూశాను. 18 సంవత్సరాలు రాకముందు ఎయిడ్స్ చేస్తా ఉందంట. ఏంటి కారణం? ఏంటంటే స్మోకింగ్ వల్ల, రకరకాల పనుల వల్ల, ప్రతిరోజు అక్రమ సంబంధాల వల్ల, వీటి వల్ల రోగం ఎంత విచ్చలవిడితనమైందంటే HIV ఎయిడ్స్ వస్తే ఇక తగ్గదది, చావే తప్ప బ్రతికనేది ఉండదు. గల కారణం HIV రావడానికి గల కారణం ఏంటంటే ఖచ్చితంగా అక్రమ సంబంధాలే. ఈ రోజున చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగిలాడేవారు లేదు సమాజంలో. నాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నమ్మకంగా లేవేమో, నీకు ఇవ్వబడిన భార్య విషయంలో నమ్మకంగా లేవేమో, నీకు ఇవ్వబడిన ఆ బిడ్డల విషయంలో నమ్మకంగా లేవేమో. ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఒక కుటుంబం కూలిపోయింది అంటే నిలువుగా చనిపోయారు అడ్రస్ లేకుండా. అవతల మేము ఉన్నప్పుడు మా దగ్గరికి ఇలాంటి కేసే వచ్చింది. మా చిన్నానే అయితే చిన్నాన్న అవుతాడు, మరి ఎలా అవుతాడు ఏంటో తర్వాత అయ్యారని అడిగాను. అయితే ప్రార్థన చేయమని తీసుకొస్తే మన RMP డాక్టర్ గారు, అప్పటికి ఈయన సత్యనారాయణ డాక్టర్ గారు చెప్పారు, అయ్యో ఇంత HIV ఉన్న వారిని ఇంటిగా పెట్టుకోవద్దు, మీకు పిల్లలు ఉన్నారు కదా పాస్టర్ గారు, మీరు అలా చేయకూడదని మన ఊళ్ళో ఉండే డాక్టర్ గారు చనిపోయారు. ఆయనే చెప్పారు సత్యనారాయణ గారు. చెబితే అప్పుడు మా గురించి ప్రార్థన చేసాం. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, నాకు బాగా గుర్తు. అప్పుడు ప్రార్థన చేసాం, ప్రభా అయ్యా కృప చూపమంటే దేవుడు కనికరిస్తే, దేవుడు కృప చూపితే మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా అతని జీవితాన్ని దేవుడికి సమర్పించుకోకుండా చేసిన పని ఏంటో తెలుసా? మరలా లోకంలోనే మర్చిపోయాడు. చేయకూడని పాపమే, చేయకూడని ఆ భయంకరమైన స్మోకింగ్, ఆ రకరకాల అలవాట్లకి బానిసైపోయాడు. ఎప్పుడైతే దాన్ని మరలా తిరగబెట్టిందో ఇక బ్రతకలేదండి, చనిపోయాడు. దేవునికి నచ్చని పని చేస్తూ బ్రతికేస్తాను, ఇంకొంతకాలం ఉంది నాకు అని అనుకోవడం చాలా భ్రమనిది. ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నమ్మకంగా ఉంటేనే దేవుడు మెండైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన బిడ్డలు నమ్మకంగా ఉంటారు, మన యొక్క కుటుంబం నమ్మకంగా ఉంటది. తల్లిదండ్రులు నమ్మకంగా ఉండి చూడండి, మీ బిడ్డలు అంతే నమ్మకమైన ఆ భాగ్యవంతులు మీ కుటుంబంలో కొడతారు. వాళ్ళు ప్రతి అలా పైసలతో సహా లెక్క చెప్తారు. నీకు దేనిలోనూ 1 రూపాయి కూడా తడవు చేయరు, ఎక్కడికి వెళ్ళరు, ఏమి చేయరు, చాలా యథార్థంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారు. కుటుంబంలో యజమానుడు నువ్వే నమ్మకంగా లేకపోతే మీ బిడ్డలు కూడా నమ్మకంగా ఉంటారు. ఎవరు నమ్మకంగా ఉండాలి? యజమానుడు ఉండాలి వద్దా? మనందరం నమ్మకంగా ఉందాం గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అని వాగ్దానం చేసిన దేవుడే. నిశ్చయముగా మనం అందరం నమ్మకంగా ఉండాలని దేవుని పని విషయంలో, దేవుని ధనం విషయంలో, మరొకసారి చెప్తున్నా నేను, దేవునికి ఇచ్చే దశమ భాగ విషయంలో కూడా ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. మనం దశమ భాగ విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒక ఆయన అనుకున్నాడంటే తీసేసి, ఏం కాదులే ప్రభా ఈసారికి మరి వాడేస్తున్నాను, నీ చిత్తమైతే నాకు క్షమించే అన్నాడు. వాడేసినట్టే ఉంది. ఏం చేశాడంటే ఆ వారం తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. భయంకరమైన కఠినమైన ఏంటంటే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వలన ప్లేట్లెట్స్ పడిపోయాయి. ప్లేట్లెట్స్ వల్ల ₹1,00,000 ఖర్చు చేశాడట. గత వారం చెప్పని, దేవునికి మొక్కుబడి చేసుకున్న దాన్ని వెనకదీస్తే అది నీ వలన ఏదో ఒక రకంగా రాబట్టుకుంటాడు. అని దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా హాస్పిటల్లో పోసేలాగా ఆయన ప్రభు చూపిస్తాడు. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా బిడ్డల్ని ప్రతి వారం తీసుకెళ్లాల్సి వస్తుంది, నెలలకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకనంటే నువ్వు దేవుని పని విషయంలో నమ్మకంగా లేదు. నేను చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు చేసే ప్రతిదీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మన మధ్యలోనికి అప్పుడు సభలు పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు, బద్దిరెడ్డి అరుణ్ కుమార్ అనే దైవజనుడు. ఆయన దేవుని పనికి నమ్మకంగా ఉన్నాను కాబట్టి డాక్టర్ ఎక్కడైనా ఆగిపోద్దేమో, డొక్కు డాక్టర్ తీసుకెళ్తే ఎలాంటి పరిస్థితులు ఆగిపోద్దేమో అని చాలా బాధపడేవాడిని. కానీ డొక్కు డాక్టర్ ఇంచుమించుగా చాలా ₹1,00,000 దేవుడు తీర్చే కృపనిచ్చాడని సాక్ష్యం చెప్పగా మనలో కొంతమంది విన్నాం.
ఎవరంటే ఎందుకు అలా జరిగింది? నీ వాహనం మంచిది కాదేమో, మనం ఆరాధిస్తున్న దేవుడు మంచోడు. నీకున్న ఆరోగ్యం మంచిది కాదేమో, వసతులు మంచివి కాదేమో, నువ్వు పెట్టిన వ్యాపారం మంచిది కాకపోవచ్చు, చేసే పని మంచిది కాకపోవచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు మంచివి కాకపోవచ్చు. దేవుడు ఎలా వేసి నీ దగ్గరికి పిలుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉండి చూడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మేము కూడా ₹1,00,000 అప్పులైపోయాం. దేవునికి నమ్మకంగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు. ఈ రోజున డబ్బున్న వారు కాదు గొప్పవాళ్ళు, అప్పులు లేని వాళ్ళే గొప్పవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పులు లేని అసలు నిజాయితీగా చాలా రైతులు తిరిగి వచ్చి అసలు ఎవరికి భయపడవలసిన పని. డబ్బుంటే కదండి, అసలు అప్పులు లేకుండా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతే, మళ్ళీ అప్పు చేయాలేమో భయపడుతుంది ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ముందు తిట్టించుకుని ఉన్నాం. ఒక ఆయన ఏమో పాస్టర్ గారిని, అయ్యగారిని, నేను అలాగే ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి చెట్టుకి కట్టేస్తాను, నేను ఆయనకి ఇవ్వాల్సిన 5,000 10,000 మొత్తానికి చెట్టుకి కట్టేస్తాను అన్నాడు. ఏమండి, రకరకాలుగా దూషించాడు. చెట్టుకి ఎలాగా ఆ పాస్టర్ గారిని తీసుకెళ్లి నేను కట్టేస్తే అడిగే దిక్కు లేదని అడిగాడు. ఇదే గ్రామంలో ఉండే వ్యక్తి నేను కట్టేస్తే అడిగే దిక్కు లేదని అన్నాడు. ఇంకేమన్నాడో తెలుసా? నా చేతిలో అప్పటికి ఒక ₹500 బైబిల్ కొనుక్కుంటే ₹500 బైబిల్ నాకు ఇచ్చే, నీ యొక్క డబ్బు చెల్లైపోద్దని అడిగాడు. నేను బైబిల్ ఎవరికేమోనని చెప్పాను. అయితే బైబిల్ని కాదు కదా వాడు ఈ రోజున అసలు అక్కడికి ఎక్కడికో తిరుగుతున్నాడు. అక్కడ అసలు వాడు పాడైపోయాడేమో కానీ నా దేవుడు మమ్మల్ని పాడు చేయలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కట్టేస్తానంటే కట్టించేసుకుంటాం, ఇంకేం చేస్తాం, తప్పైపోయాం మరి. అయితే అక్కడ సిగ్గుపరిచేవాడుగా దేవుడు మాత్రం ఉంచలేదండి. దేవుడు కార్యం చేశాడండి. ఇలా చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయి. నమ్మకంగా ఉన్నందుకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మేము ఇప్పటికీ దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉంటాం. ఇప్పటికీ నమ్మకంగా ఉంటాం. అప్పటి నుండి ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నాం కాబట్టి, ఒకరోజు నాకు బాగా గుర్తు, డాక్టర్ వాళ్ళు ఇంకా చాలా సార్లు పిలిపించేశారు మన రామాలయం దగ్గరికి. అక్కడికి గుడిగారికి పిలిపించిన తర్వాత ఇంకా జప్తు చేసేస్తామని ఏదో ఆర్డర్ మొత్తానికి పాస్ చేశారు. అలాంటి పరిస్థితులు ప్రభు ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే, ఈ సాక్ష్యాన్ని నేను చాలా సార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను మీకు. అయ్యా ఏంటి ప్రభు మా పరిస్థితి అని ప్రార్థన చేస్తే, ఆక్యుబీడ్లో ఉన్న ఆ వాస్తవానికి ఉదయకి బాప అవుతుంది అనమాట. బాపేనా? ఆ పాప ఆ కువైట్ లో ఉంటే ఆవిడ దశమ భాగంగా కొంత అమౌంట్ పంపితే అది తీసుకుని వచ్చి ఆ రోజే కరెక్ట్ గా తీసుకుని వచ్చింది. అయ్యా ఈ అమౌంట్ ఇదిగో మా అమ్మగారికి అన్నారండి, నేను వాళ్ళకి పిల్లనండి, వాళ్ళ పాపను ఇస్తున్నానండి అని మా చేతుల్లో పెడితే, ప్రభువా నీ కృపని ప్రార్థన చేశాం. ఆ విషయంలో ఏదో ఒక బలమైన అప్పు కట్టాలప్పుడు ఆ విషయంలో దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం కలుగును గాక. అంటే కొన్ని రోజులు లేట్ అవుతే ఏమవుతుంది? ఇబ్బంది పడిపోమా? లేట్ చేయకుండా దేవుడు సహాయాన్ని పంపించాడండి. నీకు నాకు అంతే. నమ్మకం ఉంటే లేట్ చేయకుండా ఏదో ద్వారా దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికన్నా అప్పులు ఉన్నాయనంటే నా దగ్గరికి రండి, ఎలాంటి బోర్డు చెప్తాను మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి బాధలు పడుతున్న పాస్టర్ గారు అంటే ఎక్స్పీరియన్స్ అంటే బోర్డు అన్ని 6 లక్షలు అయిపోయింది. ఏంటి పరిస్థితి అనుకున్నాం. దేవుడు సహాయం చేయకపోతే మా వల్ల ఏమీ కాదు. ఏ రోజునైతే ఒక్కొక్కరు అనుకోవచ్చు, వాళ్ళ అక్కలు కోయిట్లో ఉన్నారు, వాళ్ళ అక్కలు కోయిట్లో ఉన్న మేము ఏ ₹1 కూడా ఎప్పటికీ తీసుకోలేదనే సంగతి చెప్తున్నాను నేను బలిపేట మీద. మా అక్కలు కోయిట్లో ఉన్నామని సెలరేగలేదు, మా అక్కలు అక్కడ ఉన్నారని ఎప్పుడు కూడా. ఈ ఫోన్ కొన్నానంటే వాళ్ళు డబ్బుతోనే కొన్నా. ఈ చర్చిలో ఉన్న వస్తువులు ఏదైనా మిక్సర్ కొన్నానంటే వాళ్ళ అమౌంట్తోనే కొన్నా. కొన్ని వస్తువులు ఉన్నాయి వాళ్ళ అమౌంట్తోనే కొన్నా. కానీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తో నేను దాచుకోలేకపోతే, వాళ్ళు ఇస్తున్నారు కదా నేను ఏది అన్యాయంగా చేయలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 డబ్బు ఉందని గర్వపోవడం కాదు. డబ్బులు లేవు కానీ దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసం ఒకటే. నేను చెప్పేది ఒకటే, నమ్మకంగా ఉండండి, దేవుడు కార్యం చేస్తాడు. ఏ విషయంలో? దశభాగం విషయంలో. ఏ విషయంలో? దేవుని యొక్క మందిర విషయంలో. ఏ విషయంలో? దేవుని పని విషయంలో నమ్మకంగా ఉండండి. దేవునికి మనకి ఏదైతే పరిచయం అప్పగించాడో ఆ విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు తప్పక మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 22:9 కూడా చదివాము. సామెతలు 22:9.
దయా దృష్టి గలవాడు తన ఆహారములో అట్టివాడు దీవెన నొందును. చాలండి. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఎవరికి ఇవ్వాలంట? మనం దీవించబడాలంటే దరిద్రులకి ఇవ్వాలి. అయ్యా భిక్షాందేవి అని అడిగితే చేయి అవతల ఖాళీ, ఆ చేయి ఖాళీ లేదని మొహం చాటేయకూడదు. మనం చేతనైనంత మట్టుకు వారికి సహాయం చెయ్యాలి. అలాంటి వ్యక్తులు నేను చాలా మందిని చూశాను. మరొకసారి చెప్తున్నాను, కొంతమంది ఇవ్వక దరిద్రులు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చేయగలిగి ఉండి కూడా నేను చేయలేను, నా వల్ల కాదు. ఏమి చేస్తాం? 1,00,000 ఇచ్చేస్తాం, 1,000 ఇచ్చేస్తాం, 10 రూపాయలు ఇస్తాం అడిగితే. అలా భిక్షాందేహి అని అడిగే వారికి, అమ్మా ధర్మం అనే అడిగే వారికి మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. వాక్యం అంటుంది, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఎవరైనా అడిగితే నీది వారికి ఇచ్చేయని చెప్తుంది దేవుని వాక్యం. ఎవరన్నా 2 కిలోమీటర్లు నీతో కలిసి 2 మైళ్ళు నీతో కలిసి నడు అని అడిగితేనంట నేను 4 మైళ్ళు మట్టుకు నడుస్తానని వెళ్ళిపోవాలంట వారు కూడా. అంటే సహాయం చేసే విషయంలో అస్సలు వెనుతిరిగి. ఒకవేళ నాకు ఏ సహాయం రాదంటే అలా చెప్తేనంటే మన బిడ్డలకి దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు. చెప్పండి కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడు దేవుడు. నేను చాలా మందిని చూశాను, అమ్మగారు కూడా అలాగే చేస్తారు. ఎవరన్నా తెచ్చేస్తారంటే ఏంటమ్మాయిలు ఇచ్చేస్తున్నాం అంటే మన బిడ్డలకు ఆశీర్వాదం అన్న. ఎవరికి ఆశీర్వాదం? దరిద్రులకి ఇస్తే దీవెనను వదులుతాడు, అన్యాయంగా పోము. ఎవరికైనా లేని వారికి ఇస్తే మనము వాళ్ళు ఇస్తారని కాదు, కానీ వారికి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా ఆ కృతజ్ఞత దేవుడు ఖచ్చితంగా మన మీద ఉంచుతాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభువా చెక్కును ఉంచుకున్నయ్యా, నేను ఏకాంతంగా ప్రార్థన చేస్తాను, నీకు భయపడతాను, వంకరతనం లేకుండా చూసుకుంటాను, నమ్మకంగా ఉంటాను. అలాగే దరిద్రులకు కూడా నేను సహాయం చేస్తాను. ప్రభువా నన్ను ఆశీర్వదించమని అడుగుదాం. ఈ కొద్ది మాటలు మన వినుకుల్లో దేవుడు దీవించును గాక. ఆమె తల్లు వంచండి, మోకరించండి, చిన్న మాట ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేయండి. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని అనిపించిందట. దేవుని దృష్టికి నేను దీవించడం మంచిది అని అనుకుంటే ఏ మనుషుడు